అందరికీ నమస్తే. ఎట్లున్నారు అందరూ? ఈరోజు 5th డే, 4 days అయితే అయిపోయింది. సో ఈరోజు నేను మీకు ఒకటి ప్రీ వర్కౌట్ మీల్ చెప్తా. ఎందుకంటే ఈరోజు జాబ్ వచ్చిన పొద్దున వచ్చారు, లేట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ 11 అవుతుంది ఇప్పుడు టైము. సో ఇప్పుడు ఇక బాడీలో కూడా అంత ఎనర్జీ లేదు, వర్క్ పోయినా కాబట్టి ప్రీ వర్కౌట్ మీల్ తీసుకుంటున్నా ఈరోజు. పొద్దున పోతే డైరెక్ట్ నేను కాఫీ తాగెళ్తుండే, కానీ సో ఈరోజు ప్రీ వర్కౌట్ మీల్ అయితే తీసుకుంటున్నా. మీకు చూపిస్తే ఇప్పుడు అది ఓట్స్ అని వే ప్రోటీన్. ఓట్స్ ఏమో 35 grams. ఇక మీ ఇష్టం ఉంటే వేసుకుంటే పెట్టలేదు. హనీ అయితే ఇక మీకు పెట్టిన కానీ వేస్తున్నాం. అట్లే వే ప్రోటీన్ ఏమో 1 scoop. ఇక హాట్ వాటర్ కొంచెం అట్లా ఏమంటారు మిక్స్, ఇట్లా కొంచెం మిక్స్ చేసి సరిపోయిందని ఇట్లా మిక్స్ చేసుకోరాలా. అది చేసుకొని ఇక మిక్స్ చేసి తినరు. కానీ అది తింటే మాత్రం వర్కౌట్ కూడా క్రేజీ చేస్తారు, ఎందుకంటే ఫుల్ ఎనర్జీ కదా. ఓట్స్ కార్బ్స్ ఉంటాయి ఓట్స్లో. సో ఇది తినేసి వర్కౌట్ పోతే సెక్సీ అయిపోతుంది బాడీ కూడా ఒక 4-5 monthsలో. ఇంకా వెరైటీ కూడా చెప్తా ప్రీ వర్కౌట్వి, నెక్స్ట్ వీడియోస్లో పెడతా. అవి మనకు తగ్గట్టే ప్రీ వర్కౌట్. అది మరీ అంత కాస్ట్లీ ఏం కాదు, నార్మల్గా ఓట్స్ చెప్పినా కానీ మొన్న ఒక వీడియో పెట్టినా కదా, దాంట్లో తక్కువ దొరుకుతాయని చెప్పి. ఐస్లాండ్లో ఓట్స్ 3.65 95 3 kgs వస్తుంది. 3 kgs ఓట్స్ 35 grams తీసుకొని హాట్ వాటర్ కొంచెం ఇక మిక్స్ దానికి సరిపోయేటట్టు 1 scoop వే ప్రోటీన్. హనీ వేసుకుంటే కొట్టలేదు. నేనైతే వేసుకున్నా ఈరోజు, అసలు వేసుకోను, కానీ మీకు పెట్టాను నార్మల్గా వేసుకున్నాను. సో ఇక ఆ ప్రీ వర్కౌట్ మీల్ తీసుకొని 1 hour అన్నా 1.5 hour అయినాక వర్కౌట్కి వెళ్ళాలి. ఎందుకంటే తినగానే పోద్దు అట్లా, అది కూడా డైజెస్ట్ కావాలి కదా. సో 1.5 hour అయినాక పోతే క్రేజీ ఉంటుంది. కానీ ప్రీ వర్కౌట్ మీల్ మాత్రం టేస్ట్ సెక్సీ ఉంది. ఇక మళ్ళీ ఇప్పుడు ఇక కాఫీ తీసుకుంటా. బ్లాక్ కాఫీ తీసుకొని ఇంకొక 45 minutes ఉంది. 45 minutes అయినాక స్టార్ట్ అయిపోతుంది జిమ్కి. మళ్ళీ జిమ్లో కలుద్దాం. ఫస్ట్ అయితే లాట్ పుల్ డౌన్ చేసిన, దాని తర్వాత రోయింగ్ వేయరు. రోయింగ్ తర్వాత మన స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్ వేయరు. ఈ అమ్మ ఇప్పుడైతే ఘోరంగా మంది ఉన్నారు జిమ్లో. మధ్యాహ్నం అయింది కదా, ఆల్రెడీ 100 మంది అయిపోయారు. సో సరే ఫస్ట్ అయితే 3 వేయరు, స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్ లాట్ పుల్ డౌన్ అయితే వేయరు. దీని తర్వాత చెప్తాం మళ్ళా. సో రియర్ డెల్ట్ తర్వాత ఫేస్ ఫుల్స్ వేయరు. రియర్ డెల్ట్ తర్వాత ఫేస్ ఫుల్స్ అయితే వేయరు. ఫేస్ ఫుల్స్ తర్వాత స్ట్రక్స్ వేయరు. అయిపోయినాక డంబుల్ కర్వ్స్ ఇంకా హ్యామర్ కర్వ్స్ అయితే వేయరు. ఇవి 2 అయిపోయినాక జస్ట్ 20 నిమిషాలు కార్డియో, ఒక 20 నిమిషాలు చేసిరు అనుకో, లాస్ట్ సెట్ అయిపోతుంది 7 కాడికి. సో జనం కూడా ఎంత అయిపోయారు చూసిరా, ఘోరంగా ఉన్నారు జనాలు. ఇప్పుడైతే నేను కార్డియో చేస్తున్నా. 20 నిమిషాలు కార్డియో చేస్తే సెట్ అయిపోతుంది 7 కాడికి. ఇక ఇంటికి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఆల్రెడీ 3 అవుతుంది టైం. ఇక్కడ ఇప్పుడే ఇంటికైతే వచ్చిన. క్రేజీ చేసిన రోజు వర్కౌట్ అయితే బ్యాక్. ఇక తింటున్నా బ్రేక్ఫాస్ట్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు తింటున్నా. ప్రీ వర్కౌట్ తిన్నాం కదా ఆల్రెడీ మనం. ఏం లేదు, కరెక్ట్ క్యాలరీస్ ఇవన్నీ చూసుకొని తింటే ఇక ఏం కాదు. అప్పుడప్పుడు ఇట్లా లేట్ అయితే ఉంటుంది, కానీ జిమ్ మాత్రం తప్పొద్దు కదా. మనం ఇచ్చి పడేయాలన్నీ. ఒక్కరోజు జిమ్ మిస్ అయిపోయినా మొత్తం లేజీ అయిపోతాను నేనైతే. ఈరోజు చెప్పిన ప్రీ వర్కౌట్ అయితే టేస్ట్ మాత్రం
క్రేజ్ ఉంటుంది. అది తినరు. అందరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎవరైతే జిమ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి, మీ ఫ్యామిలీ వాళ్ళకి, అందరికి మీకే కదా యూజ్ అయ్యేది మంచిగా. సో ఇక ఈరోజు డే 5 కూడా అయిపోయింది. 5 days అయింది మనం స్టార్ట్ చేసి. అన్నీ చూస్తుండండి, అన్ని వీడియోస్ చూస్తుండండి, మీకే అర్థమైతే ఏం చేయాలో. ప్రతిరోజు అప్లోడ్ చేస్తా. ఏం లేదు, జస్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి మనకి, అంతే. కాన్సిస్టెన్సీ ఉంటే ఏదైనా చేస్తాను. మళ్ళా వాడెక్కువ లేపుతుండు, వీడెక్కువ లేపుతుండు అని చూసుకుంటే మాత్రం ఏం చేయలేం. మనం చేసుకోవాలి అంతే. మన పని మనం చేసుకోవడం పోతే అన్నీ అయితే అవే. ఒకరోజు వస్తుంది అందరికీ. కాబట్టి చేయండి, కంటిన్యూ చేయండి. మధ్యలో ఆపితే వస్తలేదు బాడీ, వీడు ఏం చెప్పిండు, సాయిబాయి ఏం చెప్పిండు, మళ్ళీ అది అన్నారు అనుకో, అట్లా కాదు, వస్తుంది. కానీ కొందరికి 2 months పడుతుంది, 3 months పడుతుంది, 4 months పడుతుంది. సో కంటిన్యూ అయితే చేయండి. మీరు మిస్ కాకుండా ఓన్లీ సండే రెస్ట్ తీసుకోండి. నేనైతే అదే చేస్తున్నా, సండే రెస్ట్ తీసుకోండి. మండే టు సాటర్డే అయితే వేయండి పక్కా. క్రేజీ అయిపోతారు మీరు కూడా. బయట ఫుడ్ మాత్రం మానేయండి, చెప్తున్నా. బయట ఫుడ్ మానేయండి, క్రేజీ అయిపోతారు. మైండ్ సెట్ ప్రతి ఒక్కటి అన్ని చేంజ్ అయిపోతాయి. మీ ఏమంటారు, థాట్స్ ఇంకా వెరైటీ వస్తాయి. వెరైటీ అంటే అవి కావు, ఇవి మన ఏం చేయాలనేది లైఫ్లో. సో అన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయండి. డైట్, స్లీప్, ఫుడ్, క్యాలరీస్ అన్ని తీసుకోవాలి. ఇవన్నీ చూసుకొని చేయండి ఏదైనా. క్రేజీ అయిపోతారు. చల్ మళ్ళీ డే 6 కలుద్దామా? రైట్, మళ్ళీ బాయ్, సీ యూ.